భీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. మాధవరంలో అంగరంగ వైభవంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం. ₹1,10,00,000 విలువైన రికవరీ చేసిన 529 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. జిల్లాలో మరో 4 అన్న క్యాంటీన్ల ప్రారంభం. ప్రజలకు ₹5కే నాణ్యమైన భోజనం. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. వీరశైవులను రాజకీయంగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఎంపీ బస్తిపాటి నాగరాజు. మంత్రి పార్థసారథి వ్యాఖ్యలపై కర్నూలు వైసీపీ ప్రెస్ మీట్. అంబేద్కర్ అంటేనే జ్ఞానమని, ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని అంతర్జాతీయ సమాజం ఇప్పటికే పిలుపునిచ్చిందని, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం మనమంతా కృషి చేద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, మాధవరం ఎస్ఐ విజయ్ కుమార్ తెలియజేశారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గ్రామంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలంతా ఐక్యంగా గ్రామ ప్రారంభం నుండి వీధి వీధిలో అంబేద్కర్ చిత్రపటాలను ఊరేగిస్తూ జై భీమ్, జై భీమ్ అంటూ అంటరానితనాన్ని నిర్మూలిస్తామంటూ కేవీపీఎస్ జిందాబాద్ అనే పెద్ద ఎత్తున నినాదిస్తూ డీజే పార్టీలకు డాన్సులు వేస్తూ పండుగ వాతావరణంలో సంబరంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కేవీపీఎస్ మండల ఉపాధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగిన జయంతి సభను ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, మాధవరం ఎస్ఐ విజయ్ కుమార్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏపీ డీకేఎస్ జిల్లా కార్యదర్శి బి కరుణాకర్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్, జిల్లా నాయకులు ఎస్ రవికుమార్, రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి కుండలో నీళ్లను ముట్టనివ్వని, తరగతి గది బయట కూర్చొని పాఠాలు విన్నా తినే తిండిని సైతం తమతో పాటు ఒక దగ్గర పెట్టుకోనివ్వని అవమానీయమైన అంటరానితనాన్ని భరించి అసామాన్యమైన స్థాయికి ఎదిగి భారతదేశమే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు విద్యపై దృష్టి పెట్టాలన్నారు. విద్యతో జ్ఞానం, జ్ఞానం ద్వారా ఉపాధి అనే లక్ష్యంగా సమాజ మార్పుకు కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ గ్రామ నాయకులు అంచినయ్య, తలమరి తిమోతి, ఇస్సాకు, వీరేష్, దేవ, ప్రియాంక, జ్యోతి, సుగుణమ, లింగంతో పాటు మరో 800 మంది పాల్గొన్నారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏదైతే అన్ని దేశాల నుంచి ఏమేమైతే అవసరమో అవన్నీ తీసుకుని ఒక పెద్ద రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ రాజ్యాంగం ఉండడం వల్లే దేశంలోని ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో ఆయన అంత పెద్ద రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం జరిగింది. పెద్దలు ఇందాక చెప్పినారు, మన ఓటు హక్కు అయితేనేమి, మనకు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నామన్నా ఇవన్నీ కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి అవకాశాలే. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనం ఎప్పుడు అభివృద్ధి చెందామంటే ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మనకి చదువు ముఖ్యం. మనకి ఇప్పుడు అన్ని రకాలుగా ఉచితంగా చదువులు అందిస్తుంది గవర్నమెంట్. ముఖ్యంగా మనం చేసే తప్పులు ఏంటంటే యువత అంతా కూడా
చదువు మీద దృష్టి పెట్టకుండా మద్యపానం అయితేనేమి, ఈ డ్రగ్స్ అయితేనేమి, ఇట్లాంటి వాటికి బానిసలై చదువులు మధ్యలోనే ఆపేస్తారు. ఈ ఏరియా అంతా ఎస్పెషలీ మనకి ఎమ్మెల్యూరు, ఈ మంత్రాలయం కాన్ఫరెన్స్ అంతా కూడా మధ్యతరగతి కన్నా దిగువ తరగతికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఆర్థికంగా కావచ్చు, మిగతా అత్యంత దుర్మార్గంగా అంధకారంలో ఉంది, అజ్ఞానంతో ఉంది. వాళ్ళు మార్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి మార్చేటువంటి పరిస్థితిని నేను సృష్టించాలి. ఎందుకు ఆ రకంగా ఉందంటే మా వాళ్ళకి అవకాశాలు లేవు అని చెప్పేసి చెప్తారు. అవకాశాలు లేక రకంగా ఉన్నారు. మా వాళ్ళకి కనుక అవకాశాలు కనుక కల్పిస్తే అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఆయన నిరూపిస్తాడు. అందుకోసమే అత్యంత దుర్మార్గంగా కులం కారణంగా వెనక్కి నెట్టివేయబడినటువంటి సామాజిక తరగతుల పక్షాన ఆయన చాలా వెన్నుముక్కగా అరగంగా ప్రయత్నం చేశాడు, పోరాటం చేశాడు. మనందరికీ అనేక రకాల హక్కులు కల్పించినటువంటి పరిస్థితిని మనమంతా చూస్తాం. కేవలం అదే కాదు, చాలా మంది ఆయన దళిత నాయకుడు దళిత నాయకుడు దళిత నాయకుడు అని చెప్పి ఎన్నికైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ సమాజంలో ఇప్పటికీ ఓటు అనేటువంటిది వచ్చింది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం. ఎందుకు? చాలా మంది మేధావులంతా చెప్పారు ఓటు ఎవరికి ఉండాలయ్యా, ఓటు ఎవరికి ఉండాలయ్యా అంటే కొంతమంది చెప్తారు ఈ సమాజంలో ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వాళ్ళే ఈ దిశాదశాన్ని నిర్దేశించే వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఓటు ఉండాలని చెప్పేసి చెప్తారు. ఇంకొంతమంది కాదు కాదు డిగ్రీ ఉన్న వాళ్ళకు ఆ రకంగా ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి చెప్తారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు ఓటు ఉండాల్సింది చదువున్న వాడికి లేదా ఆస్తి ఉన్న వాడికి కాదు. ఓటు ఉండాల్సింది జ్ఞానం కాస్త పరిమితంగా ఉన్నా సరే విచక్షణ కలిగేటువంటి జ్ఞానం ఉన్నటువంటి 20 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండి తీరాల్సిందే అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రకంగా ఈ సమాజంలో ఉన్న అందరికీ ఓటు హక్కు ఇచ్చి ఎవరైతే అప్పటిదాకా రాణుల గర్భాల నుండి రాజులు వచ్చారో అలాంటి స్థితిని రూపుమార్చి మేమే డైరెక్ట్ గా ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి స్థితిని కల్పించినటువంటి గొప్పవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది మనమంతా గుర్తుపెట్టుకోవాలా. చాలా మంది నవ్వుకుంటారు, అప్పుడు నవ్వుతున్నారు, ఇప్పుడు నవ్వుతున్నారు. ఏమని? ఓటు ఏముంది? ఓటుతో డబ్బులు ఇస్తే కొంటారు, సారా ఇస్తే ఓటు వేసేస్తారు. లేదు ఇంకో రకమైనటువంటి వ్యాపకం చెప్తేనో, కులం పేరు చెప్తేనో, మతం పేరు చెప్తేనో ఓటు వేసేస్తారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ అంబేద్కర్ అయినా సరే బాధపడడు. ఎందుకంటే ఏదో ఒక రోజు నా జాతి, ఏదో ఒక రోజు ఈ ప్రజలంతా జ్ఞానం కలిగే వాళ్ళుగా తయారవుతారు. ఏది రైటో ఏది రాంగో అని చెప్పి తెలుసుకునే వాళ్ళుగా తయారవుతారు. ఆ రోజు మాత్రం తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంది అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకుంటారు. అదేవిధంగా మనం చూస్తాం ఇప్పటికీ కూడా చాలా చోట్ల మనమే మన ఇళ్లలో చూస్తాం పురుషులతో మహిళల సమానం కాదు అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా పురుషాధిక్య సమాజంతో కూడుకున్నటువంటిది. ఆడవాళ్లకు హక్కులు లేవు. ఆడవాళ్ళంటే ఏం చేయాలి? వంటింట్లో కూర్చొని వంట ఉండాలి, అంతే మీ పనంతా. మనం చూస్తాం ఇక్కడే కాదు దళితులకు చదువుకునేటువంటి హక్కు కదా. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత మొబైల్ రికవరీ మేళ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 4 విడతలలో 2402 మొబైల్ ను రికవరీ చేసి అందజేయడం జరిగిందన్నారు. బుధవారం కర్నూలు సైబర్ ల్యాబ్ కర్నూలు పోలీసులు రికవరీ చేసిన 529 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోనే వ్యాస ఆడిటోరియంలో మొబైల్ రికవరీ మేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లను బాధిత ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, సిఐలు మధుసూదన్ రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ సిఐ మస్తాన్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం పోలీసులు పాల్గొన్నారు. సుధాకర్
సార్ మీరందరూ బయట కూర్చోండి. బయట మీ కాన్స్టోల్స్ మీకు మొబైల్ ఇస్తారు. ఏ పోలీస్ స్టేషన్ అక్కడ కూర్చోండి. బయట కూర్చొని ఇస్తారు. సో ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఈ థెఫ్ట్ అయిన మొబైల్ ఫోన్స్, మిస్ అయిన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ రికవర్ చేసి బాధితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అందజేసే ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇది లాస్ట్ ఒక సంవత్సరంలో 4వ రికవరీ మేళా అనే పేరుతో మనం చేస్తున్నది. సో ఈసారి దాదాపు 529 ఫోన్స్ మనం ఈసారి రికవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ద వాల్యూ ఇస్ 1.1 crores. సో ఈ ఫోన్స్ అన్ని బస్లో, ట్రైన్లో వెళ్తున్నప్పుడు మిస్ అయినవి, లేదా 2-వీలర్లో వెళ్తున్నప్పుడు పాకెట్ నుంచి పడిపోయినవి, లేదా దొంగలిచ్చినవి కూడా. సో ఇవి మేము పబ్లిసైజ్ చేసిన వెబ్సైట్లో బాధితులందరూ వచ్చి వాళ్ళ IMEI నెంబరు, డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో మనం కంటిన్యూస్లీ ట్రాక్ చేస్తూ ఈ ఫోన్స్ ఎవరు కొత్త సిమ్ వేసుకున్నారో వాళ్ళందరికీ కాంటాక్ట్ చేయడము. తర్వాత ఇవన్నీ మీది కాదు అంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ కొనుక్కునే వాళ్ళు చాలా మంది మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ అన్ని ఎంత దూరం నుంచి కూడా మనం టీమ్స్ పంపించి ఫోన్ రికవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఒక సంవత్సరంలో దాదాపు 2400 ఫోన్స్ మనం రికవరీ చేయడం జరిగింది. సో ఇది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా కొన్ని ఫోన్స్ మిస్సింగ్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫోన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఆ యాక్టివేట్ అయ్యే ఫోన్స్ మళ్ళీ అగైన్ వి విల్ కీప్ ఆన్ రికవరింగ్. సో మీడియా మిత్రుల ద్వారా మీ ప్రజలకి కోరుకునేది ఏమంటే, మన కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ వెబ్సైట్లో ఏం లింక్ ఉందో karnoolpolice.in/mobile theft అనేది అక్కడికి వెళ్ళి మీ మిస్ అయిన ఫోన్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే త్వరలో మీ ఫోన్ కూడా మనం రికవర్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత థ్యాంక్ యూ అండి. బట్ ఇది మనం ఇక్కడ మాట్లాడేది చాలా సింపుల్ ప్రాసెస్, బట్ ద హోల్ టీమ్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మన ఐటీ కోర్ టీము కంటిన్యూస్లీ ఫాలో చేస్తూ ఫస్ట్ మొబైల్ యాక్టివేట్ అయిందా లేదా అది చెక్ చేయడము, రెండోది రికవరీ కంటిన్యూస్లీ మన పోలీస్ స్టేషన్స్ నుంచి ఫాలో అప్ చేసి ఎవరి దగ్గర ఫోన్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మనకి కొన్నిసార్లు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇమీడియట్లీ కొరియర్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం టీమ్స్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాల్సి వస్తూ ఉంది. సో our team has worked really hard. So my congratulations to all our IT core team personnel and our law and order station personnel who have played major role in recovering all these phones. Thank you so much. జిల్లాలో మరో 4 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని, ప్రజలకు 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అందించడం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. బుధవారం పాడ్యం నియోజకవర్గం కల్లూరు మండల పరిధిలోని నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో ఆరోగ్య పౌరపాలక సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో 61 లక్షలతో నిర్మించిన నూతన అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, స్థానిక ఎమ్మెల్యే చరితారెడ్డి, గౌరవ్ చరితారెడ్డి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు కలిసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజలకు భోజనం వడ్డించి అన్న క్యాంటీన్ భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. ఈ రోజు జిల్లాలో మరో 4 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 11 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఒక భోజనానికి సుమారు 34
రూపాయలు, టిఫిన్ 22 రూపాయలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం ఈ ఖర్చుకు భరిస్తూ ప్రజలకు కేవలం 5 రూపాయలకు అందిస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న అన్న క్యాంటీన్లను స్వయంగా సందర్శించి భోజన నాణ్యత సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. అందరు సేవలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ రమణమూర్తి, మున్సిపల్ ప్రజా ఆరోగ్య విభాగపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్, డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ నాగశేషరావు, జనసేన అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీర శైవుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజ్ తెలిపారు. నగరంలోని శ్రీరామ థియేటర్ లో నిర్వహించిన వీర శైవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీసీ భరత్ గుప్తాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులను రాజకీయంగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. వీరశైవ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్ కు 6 నుంచి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఇక వీరశైవులను ఓబీసీ జాబితాలో చేర్చే విషయంపై పార్లమెంట్ లో చర్చిస్తానన్న ఎంపీ ఇంకా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని కోరారు. అంతకుముందు బంగారుపేట సర్కిల్ వద్ద నూతనంగా ఆవిష్కరించిన బసవేశ్వరుడి విగ్రహంకి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనం ఇలాంటి నాయకులు మనకి ఎన్నో సంవత్సరాలు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కూడా సార్ మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకుడికి జరుగుతుంది. కాదంటే కాలం తెలుస్తుంది. మన గత ఎలక్షన్ లో సార్వత్రిక ఎన్నికల్లో ఆరు నియోజకవర్గం వివరించారు. ఆరు నియోజకవర్గం ఇచ్చింది మన వీరభద్రరావు గారికి మర్చిపోతాం. దయచేసి మన ఈరోజు చైర్మన్ లేట్ ఈ పేషెంట్ లో భాగంగా మన అందరిలో భాగస్వామ్యం దయచేసి రాబోయే మంత్రి గారు నేను ఖచ్చితంగా మీరు చెప్పే విషయాన్ని పరిగణలో తీసుకుంటాం. కానీ ఏ పార్టీ కూడా ఏదో కూడా గుర్తించకుండా కూడా వీరభద్రరావు గారికి ఒకసారి మిస్ అయితే కూడా ఒకసారి ఇన్ఛార్జిగా పెట్టి మళ్ళీ కూడా అక్కడ అగ్రవర్ణాలు ఆధిపత్యంగా కూడా రెండోసారి మనకు ఎలక్షన్ వల్ల మళ్ళీ కూడా అవకాశం రెండోసారి ఇచ్చారు. ఇది వాస్తవం. మన లింగానికి ఎంత పెద్ద పెద్ద పెట్టిన దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే మన రాష్ట్రంలో 6 నియోజకవర్గం రెండోసారి లింగానికి కేటాయించాలని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మనకు చట్టసభలో ఏ పార్టీ కూడా మనకు అవకాశం ఇవ్వలేదు. ఇది వాస్తవంగా మీరే చెప్పండి. కావున మీరు మన చట్టసభలో ప్రాతినిధ్యం వహించడానికి ఇచ్చినటువంటి పార్టీలో మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రాబోయేలో మన చైర్మన్ కాదు ఇంకా ఎందుకంటే మనం ఢిల్లీ చేసిన చాలా పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ కార్పొరేషన్ చైర్మన్ కూడా అన్ని రంగాలు మీకు వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. అన్నీ రావాలనుకుంటుంది. ఎందుకంటే మా కమ్యూనిటీకి ఈ టర్మ్ ఏం చేయాలనుకుంటున్నారు పొరపాటున మైండ్ మనకు చట్టసభలో ఎమ్మెల్యేగా స్థానించారు. కానీ మనం 120 సీట్లు గెలిస్తే కూడా ఆ జ్ఞానం మనం అధ్యక్షుడు నిరంతరం ఓడిపోయాలంటే. కాబట్టి రాబోయే మనంతా చైతన్యమై ఇక నుంచైనా మన వాళ్ళు నిలబడుతున్న ఖచ్చితంగా గెలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పేసి కర్నూలు వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పార్థసారథి వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడిన మాటలపై మీడియా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని, మావిగన్ దెబ్బకు టీడీపీ మంత్రులకు చెమటలు పడుతున్నాయన్నారు. మావిగన్ కి ప్రజలు మద్దతు ఇస్తున్నారని, దీన్ని గ్రహించిన టీడీపీ మంత్రులు బహిరంగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద వ్యక్తిగత
దూషణలకి దిగుతూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ స్వయంగా డ్రగ్స్ తీసుకుని వారు పోలీసులపై కాల్పులు చేశారన్నారు. టీడీపీ పార్టీకి చెందిన జనార్దన్ అనే వ్యక్తి కల్తీ మద్యం చేసి అడ్డంగా దొరికిపోయారని, రాష్ట్రంలో మాజీ మంత్రులు ఇళ్లపై దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసిన ఘనత టీడీపీ పార్టీ నేతలకి దక్కిందన్నారు. మావిగన్ ప్రపోజల్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయింది, దిమ్మ తిరిగిపోయింది, బట్టలు తడుపుకుంటున్నారు. మావిగన్ ప్రజలలోకి ఆ డిస్కషను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రపోజల్లో ఉన్నటువంటి వాస్తవికతకు ప్రజలందరూ కూడా దాని మీద విస్తృతంగా చర్చ జరిగేసరికి వీళ్లకు అయోమయంలో పడిపోయినారు. వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి ఇంత క్లియర్గా చెప్పేసరికి వాళ్ళు చేయాలనుకునే దోపిడీ నుండి ఎట్లా బయటపడాలి, ఏ రకంగా డైవర్ట్ చేయాలి, సబ్జెక్టును డైవర్ట్ చేయాలి, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలి అనే దీంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు పర్సనల్ అటాక్ చేశాడు, ఏమేమో మాట్లాడతాడు. అడ్డంగా 4 అడుగులు నిలువుగా 6 అడుగులు పెరిగినాడు ఆయన మాట్లాడతాడు. తర్వాత ఏబిఎన్ వాళ్ళు అవే జగన్మోహన్ రెడ్డి చెప్తే భార్యలను కూడా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారని మాట్లాడతారు. అంటే ఏమర్థం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ నాయకులు వాళ్ళ భార్యలను కూడా వేరే వాళ్ళకి అప్పచెప్తారనే బుద్ధిని మాట్లాడుతున్నారా? కొద్దిగానే కామన్ సెన్స్ ఉందా? అన్నం తింటున్నారా, కడుపుకు గడ్డి తింటున్నారా? ఇంకొకరేమో ఈరోజు పార్థసారథి గారు ఆ మావిగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం. ఉగ్రవాది సంస్థ అని మాట్లాడుతున్నారు. అసలు ఉగ్రవాద సంస్థ ఎవరిది? మీ పార్టీ అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలలో ఏం జరిగింది? మమ్మల్ని అడుగుతున్నారు, చెప్తున్నాను చంపుతామని, తర్వాత నరికేస్తాం, పొడి చేస్తాం అని మాట్లాడే వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు ఎలా అవుతారు? వారి భాష ఉగ్రవాదుల కంటే దారుణంగా ఉంది. మా వాళ్ళు అంటున్నారేమో కానీ మీ వాళ్ళు నరుకుతున్నారు, చంపుతున్నారు. ఎక్కడ అనేది కూడా లేదు. మా వాళ్ళు చంపుతాం నరుకుతామని అనేది మీరే, చంపుతుండేది మీరే, నరుకుతుండేది మీరే. ఈరోజు మీ 2 సంవత్సరాల హయాంలో మీరు ఎంతమంది నరికినారో చెప్పాలన్నా? పల్నాడు జిల్లాలో జూన్ 25వ సంవత్సరం జూన్లో దేవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు 2 నరికినారు. మీరే నరికింది మేమా? మీరేమో మా జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ అంటున్నారు. సరే, ఇన్ని మంచి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విలన్ అవుతారా? అంటే మహిళలకు పట్టాలు ఇచ్చే విలనా? కర్నూలులో బసవేశ్వర సర్కిల్ ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా, వీరశైవుల కోరిక మేరకు బసవేశ్వర సర్కిల్ ఏర్పాటు చేశాం. వీరశైవులకు అన్ని విధాలు అండగా ఉంటా. వీరశైవుల సమస్యలు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తాం. కర్నూలులో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నాం. జగన్ కు మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదు. అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తే జగన్ మాత్రం మావిగన్ అంటారు. ఇలాంటి ఆలోచన విధానం వల్లనే 11 సీట్లకు పడిపోయారు మంత్రి టీజీ భరత్ గుప్తా. అనేక విషయాలలో ఎప్పటికప్పుడు అవసరాలలో వారికి రాజకీయంగా టీవీ గ్రూప్ ద్వారా చేతుల మాదిరిగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారికి చాలా మిత్రుడు సురేష్ గారు చాలా సహకారం చేసిన వాళ్ళు మర్యాదకు బాధ్యతలు దయచేసి ఆహ్వానం తప్ప ఎవరు ఉంటుంది. 30 ఏళ్ళ ఈ గారు మన కళ నెరవేర్చారు. ఆయన ధన్యవాదాలు. అలాగే శ్రీకాంత్ స్వామి గారు
ఇట్లా పెట్టుబడి చేస్తా అని చెప్పి మన నిరుద్యోగ యువత కొరకు ప్రార్థనలందరినీ కోరుతున్నాను. సభకు నమస్కారం. మంత్రివర్యులు మన భరత్ సార్ గారికి నమస్కారం. అలాగే వేరే విధంగా అనుకున్నా కానీ నేనైతే మాట ఇచ్చినారు, అయిపోయింది. దానికి మనము అంటే లేదన్నా మనము మన సభ్యులు పెట్టి అలాగే మిత్రుడు శివరాజు గారు బసవేశ్వర సర్కిల్ అనేది ఇది అఫీషియల్ గా ఫస్ట్ టైం. సో దీంట్లో ఎవరిది తీయలేదు, ఎవరిది ఏమీ చేయలేదు. సో మరి కొంతమంది కొంత కన్ఫ్యూజన్లు కావచ్చు కాబట్టి క్లారిటీగా చెప్పేకి బసవేశ్వర సర్కిల్ గురుగారిది పెట్టాలా అని చెప్పి ఎలక్షన్ల ముందు పెద్దలు కుల పెద్దలు అందరూ కూడా సార్ మాకు ఒక సర్కిల్ మాకుంటూ ఒక గుర్తింపు ఉండాలా, మా గురుగారు ఎంతో చేశారు సొసైటీకి. ఈరోజు ఒక ఒక హిందూయిజం ఉందని లేదంటే ఏదన్నా ఉందంటే ముఖ్య కారణం బసవేశ్వర గురుగారు కాబట్టి మాకు ఒక గుర్తింపు అనేది ఉండాలా అనే ఉద్దేశంతో అప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు సర్కిల్ పేరు చెప్పడం, సర్కిల్కి చేయడం అనేది ఫౌండేషన్ స్టోన్ ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు వేయడం జరిగింది. సో ఈ బీసీకి సంబంధించిన ఈ క్యాస్ట్ది దాంట్లో రిజర్వేషన్లో దాంట్లో కూడా ఆ భాగంలో కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దలకు తీసుకోపోతా మన శివరాజ్ గారు రెగ్యులర్గా నాకు అసెంబ్లీ టైంలో గుర్తు చేస్తుంటారు, క్యాబినెట్ టైంలో కూడా గుర్తు చేస్తుంటారు. ఎప్పుడు నేను విజయవాడ పోయినప్పుడు అంతా కూడా గుర్తు చేస్తుంటారు. నాకు అవకాశం ఉన్నప్పుడు అంతా కూడా నేను పెద్దలకి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే అభివృద్ధి సంబంధించిన దాంట్లో మీరు చూస్తే ఎక్కడ ఏం అవకాశం ఉన్నా ముందుకు వచ్చి నేను చెప్పినా చెప్పకపోయినా అవి ఒకవేళ పాసిబిలిటీ ఉందంటే ముందుకు వచ్చి నేను తీసుకోబోతుంటా. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందుగల గడియారం హాస్పిటల్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను మార్చాలనే ఆలోచనను పాలక వర్గాలు అధికారులు ఉపసంహరించుకోవాలని సిఐటియు నగర అధ్యక్షుడు డి అబ్దుల్ దేశాయ్, నగర నాయకులు ఎస్ఎండి షరీఫ్లు డిమాండ్ చేశారు. గత 35 సంవత్సరాలుగా ట్రాన్స్ఫార్మర్ అక్కడే ఉందని ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది కానీ ప్రమాదం కానీ లేకుండా ఎవరికి ఆటకం కాకుండా రోడ్డుకి ఒక పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను రాజకీయ పలుకుబడి ఉన్న ఒక నాయకుడి స్వార్థం కోసం ట్రాన్స్ఫార్మర్ ను మార్చి రోడ్డుకి మధ్యలో పెట్టడం సమంజసం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి పని కార్మికులు దాదాపు 300 నుంచి 400 మంది దాకా వివిధ గ్రామాల నుండి ఇక్కడ వచ్చి తమ అడ్డగా చేసుకుని పనుల నిమిత్తం పోతా వస్తా ఉంటారని, అటువంటి వారికి ట్రాన్స్ఫార్మర్ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని వారు ప్రశ్నించారు. సమావేశంలో సిఐటియు నాయకులు షేక్ షవలి, బంకులవారు అబ్దుల్ జబ్బర్, అబ్దుల్ జావేద్, అబ్దుల్లా, గౌస్ బాషా, శాంషుద్దీన్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు 300-400 మందికి జీవితాలు మొత్తం జీవనోపాధి పోతుంది. మరి అదేవిధంగా మొలకసీమ పార్టీ కార్మికులకు పని అడ్డం లేకుండా ఈరోజు ఆక్యుపైట్ చేసుకొని తన షాప్ ముందర ఆ రకంగా పెట్టుకోవడం అనేది జరిగింది. మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం, కేవలం ఒక రాజకీయ నాయకుడి స్వార్థం కోసం ట్రాన్స్ఫార్మర్ ఆ రకంగా మార్చి వేయాల్సిన అవసరం ఏముంది అని, ఎందుకు ట్రాన్స్ఫార్మర్ మార్చాల్సి వస్తుంది చెప్పడానికి అధికారులు ఎవరు కూడా సరైన రీజన్ చెప్పడం లేదు. కేవలం ఒక రాజకీయ నాయకుల స్వార్థం కోసం తప్ప మరొకటి కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు కనుక మీరు ట్రాన్స్ఫార్మర్ మార్చాలనే ఆలోచన మట్టి కార్మికులు పనిచేసే అడ్డ ఉన్నది గతంలో. ఆ మట్టి కార్మికులు అడ్డ కూడా తొలగించి వాళ్ళ వ్యాపార స్వరూపం కోసము అక్కడ వెడల్పు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బంకులు తీసేసి అక్కడ ఏదైతే షాప్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను అక్కడ నుంచి ఇక్కడ మార్చాలని చూడడం జరిగింది. కానీ ఇదే సమయంలో ఇక్కడ మున్సిపాలిటీ కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ ఏఈ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు కానీ ఒత్తిడి చేసి ఈ బంకులు తీసేయాలనే ఉద్దేశం జారీ చేసినారు. కానీ మేము అడుగుతున్నాం, సిఐటిగా అడుగుతున్నాము, ఇక్కడ బంకులు తీసేసిన అవసరం ఏముంది? గతంలో అట్టే నమ్మించి అక్కడ మట్టి కార్మికులు అడ్డ తీసేసినారు. అదేవిధంగా గడియారం హాస్పిటల్ దగ్గర చుట్టూ ఉన్న బంకులు తీసేసినారు. ఇప్పుడు ఈ 3 బంకులు కూడా తీసేయాలని వాళ్ళ ఆదేశాలు మున్సిపల్ స్థలం అని చెప్తున్నారు. ఎవరి కోసం ఆ పని చేస్తున్నారు? అక్కడ ట్రాన్స్ఫర్ కొంతమంది వ్యక్తుల లాభాపేక్షం కోసము, కొంతమంది వ్యాపారం కోసము వాళ్ళు ఏదైతే అధికార బలంతో వాళ్ళ మాటలు విని ఇక్కడ తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము సిఐటిగా అడుగుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాధవరంలో అంగరంగ వైభవంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం. 1,10,00,000 విలువైన రికవరీ చేసిన 529 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.
జిల్లాలో మరో 400 క్యాంటీన్ల ప్రారంభం. ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. వీర శైవులను రాజకీయంగా గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం. ఎంపీ బస్తిపాటి నాగరాజు. మంత్రి పార్థసారథి వ్యాఖ్యలపై కర్నూలు వైసీపీ ప్రెస్ మీట్.